అదేంటండి నాకు అర్థం అవ్వదు. ఏదన్నా కార్యం మనిషి గుణమే అట్లా అంటారా? లేకపోతే ఎలా? ఎవరైనా మనకి ఉపకారం చేస్తే మనం ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాం మనం? మర్చిపోతామా? చనిపోయేటప్పుడు బ్లడ్ ఎక్కిపోతే చనిపోతాం అనుకున్నప్పుడు ఒక మహానుభావుడొచ్చి బ్లడ్ ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకోమా మనం? గుర్తుపెట్టుకుంటాం. కొంతమందిని చూడండి, ఈ రోజుల్లో అవయవాలు డ్యామేజ్ అయిన వారు చాలామంది ఉన్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ అని, లివర్ ఫెయిల్యూర్ అని, వీళ్ళకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క అవయవాల్ని వారికి దానం చేస్తే వారిని ఏ రీతిగా గుర్తుపెట్టుకుంటారు? మాకు పునర్జన్మిచ్చింది వాళ్ళే అని ఏ రీతిగా గుర్తుపెట్టుకుంటున్నారు? మరి మనకి ప్రభు ఎంతగానో తన స్వరక్తం ఇచ్చి, ప్రభు ఎంతగానో తన యొక్క యవ్వన రక్తాన్ని మన కోసం కార్చి మన పాపాలన్నిటిని కడిగి వేస్తే మనం దేనికోసం వస్తున్నాం దేవుని దగ్గరికి? మన పరిస్థితులు కేవలం స్థిమితం అంటే ఏమంటామంటే మన పరిస్థితులన్నీ చక్కబరిచయ్యా అన్నట్లుగానే వస్తున్నాం. చక్కబరిచాక ఆయన అంత ఆ యొక్క పరిస్థితులన్నిటినీ, ఆ ప్రతికూలతలన్నిటినీ అనుకూలపరిచాక, హూ ఆర్ యు గాడ్, ఎవరివయ్యా నువ్వు అనేసి అన్నట్లుగా మనము ఉంటున్నాం. ప్రియులారా, ఆశీర్వదిస్తే మనం ఇంకా దగ్గర వాళ్ళు, కానీ దేవుని దగ్గరకు వస్తే ఎందుకని దేవునికి దూరం అయిపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామే.